కర్ణాటక పరీక్షా ప్రాధికార సంస్థ నిర్వహించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విజయవంతంగా మే 16 మరియు 17 తేదీల్లో పూర్తయింది. సుమారు 3,12,000 మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఇప్పుడు విద్యార్థులకు మరో ముఖ్యమైన అప్డేట్ విడుదలైంది. పరీక్షా కేంద్రాల వారీగా ఎంతమంది విద్యార్థులు పరీక్ష రాశారు, వారి అన్ని ఓఎంఆర్ షీట్లు కూడా కర్ణాటక పరీక్షా ప్రాధికార సంస్థ వెబ్సైట్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. విద్యార్థులు తమ ఓఎంఆర్ షీట్తో పాటు తమ స్నేహితుల ఓఎంఆర్ షీట్లను కూడా పరిశీలించుకోవచ్చు. ఇప్పటికే కీ ఆన్సర్ విడుదల చేయబడింది. ఫైనల్ కీ ఆన్సర్ విడుదలకు రేపటితో చివరి తేదీగా ప్రకటించారు. ఇక విద్యార్థుల అప్లికేషన్లు, రిజర్వేషన్లు, డాక్యుమెంట్ వెరిఫికేషన్కు సంబంధించి కూడా కీలకమైన సూచనలు జారీ చేశారు. అప్లికేషన్ సమయంలో చాలామంది విద్యార్థులు కొన్ని తప్పులు చేసిన కారణంగా ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరారు. కొంతమంది కుల ధృవీకరణ పత్రాలు లేదా ఇతర సర్టిఫికేట్లను సరిగా అప్లోడ్ చేయలేకపోయారు. పరీక్షల సమయంలో ఎడిట్ అవకాశం ఇస్తే చదువుకు అంతరాయం కలుగుతుందని అప్పట్లో అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మే 18 నుండి ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. మే 2 వరకు ఈ అవకాశం ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలో వివిధ కోర్సులకు సీట్ల కేటాయింపు సమయంలో హారిజాంటల్ మరియు వర్టికల్ రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. కన్నడ మీడియం, గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ, బీసీ తదితర రిజర్వేషన్ల ప్రకారం సీట్ల పంపిణీ జరుగుతుంది. అందువల్ల విద్యార్థులు అప్లికేషన్లో సరైన వివరాలు నమోదు చేయటం చాలా ముఖ్యమని అధికారులు తెలిపారు. ఎవరైనా తప్పులు చేసినట్లయితే ఇప్పుడు సరిచేసుకునే అవకాశం ఉందన్నారు. ఉదాహరణకు, ముందుగా కన్నడ మీడియం సర్టిఫికెట్ అప్లోడ్ చేయని విద్యార్థులు ఇప్పుడు లాగిన్ అయి ఆ రిజర్వేషన్ను క్లెయిమ్ చేయవచ్చు. ఆ తర్వాత వెరిఫికేషన్ స్లిప్ డౌన్లోడ్ చేస్తే క్లెయిమ్డ్ బట్ నాట్ వెరిఫైడ్ అని కనిపిస్తుంది. అప్పుడు విద్యార్థులు తమ అసలు సర్టిఫికెట్లను తమ కాలేజ్ ప్రిన్సిపాల్ లేదా సమీప ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్కు చూపించి వెరిఫికేషన్ చేయించుకోవాలి. ప్రిన్సిపాల్ ధృవీకరించిన తర్వాత క్లెయిమ్డ్ అండ్ వెరిఫైడ్ అని కనిపిస్తుంది. ఇప్పటికే కన్నడ మీడియం, రూరల్, లింగ్విస్టిక్ మైనారిటీ, రిలీజియస్ మైనారిటీ సర్టిఫికెట్లకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియలో సుమారు 3,70,000 మంది వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు. ఇంకా దాదాపు 30,000 మంది వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంది. 371J, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం వంటి వివరాలు ఆర్డీ నెంబర్ ద్వారా సాఫ్ట్వేర్లోనే వెరిఫై అవుతాయి. వాటికి ప్రత్యేకంగా కాలేజ్కు వెళ్లాల్సిన అవసరం లేదు. అయితే కన్నడ మీడియం, గ్రామీణ రిజర్వేషన్, లింగ్విస్టిక్ లేదా రిలీజియస్ మైనారిటీ రిజర్వేషన్ క్లెయిమ్ చేసిన విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా తమ అసలు సర్టిఫికెట్లతో కాలేజ్ ప్రిన్సిపాల్ వద్ద వెరిఫికేషన్ చేయించుకోవాలి. అలాగే బి నుండి జెడ్ కేటగిరీ వరకు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఉదాహరణకు, బి కేటగిరీలో తల్లిదండ్రులు కన్నడిగులై ఉండాలి, 10వ తరగతి వరకు కన్నడంలో చదివి ఉండాలి. సిడి కేటగిరీలో సరిహద్దు ప్రాంతాలు మరియు ఇతర రాష్ట్రాల్లో ఉన్న కన్నడిగులకు సంబంధించిన రిజర్వేషన్లు ఉంటాయి. ఈ కేటగిరీలకు చెందిన విద్యార్థులు మే 5 నుండి బెంగళూరులోని కేఈఏ ఆఫీస్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. కేఈఏ వెబ్సైట్లో ప్రత్యేక మాడ్యూల్ ప్రారంభించబడుతుంది. విద్యార్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని తమకు వచ్చిన స్లాట్ ప్రకారం హాజరు కావాలి. ప్రతిరోజు ఉదయం 500 మందికి, మధ్యాహ్నం 500 మందికి అవకాశమిస్తారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా రావాలని సూచించారు. స్పోర్ట్స్, ఎన్సీసీ, ఎక్స్ డిఫెన్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ వంటి ప్రత్యేక కేటగిరీల విద్యార్థుల డాక్యుమెంట్లను కూడా వెరిఫై చేస్తారు. ఎవరు ఏ తేదీన హాజరు కావాలో టైం టేబుల్ విడుదల చేయబడుతుంది. అందరూ తమ అసలు సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు తెలిపారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మరో ముఖ్యమైన సూచన చేశారు. కుల ధృవీకరణ పత్రంతో పాటు ఆదాయ ధృవీకరణ పత్రం కూడా తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని చెప్పారు. కుటుంబ ఆదాయం 10 లక్షల లోపు ఉంటే జీరో ఫీజ్ సదుపాయం లభిస్తుంది. గత సంవత్సరం చాలామంది కేవలం కుల ధృవీకరణ పత్రం మాత్రమే అప్లోడ్ చేసి ఆదాయ ధృవీకరణ పత్రం ఇవ్వకపోవటంతో పూర్తి ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ద్వారా కులం మరియు ఆదాయ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని కేఈఏ సూచించింది. ఈ సమాచారం మొత్తం సీఈటీ పరీక్ష రాసిన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు తదుపరి ప్రక్రియలపై స్పష్టత ఇవ్వడానికి విడుదల చేయబడింది.